గతంలో మనము ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా వేదికగా చూసినా కూడా వేణుస్వామి ఎంటర్టైనర్ అయితే మస్తు ఫేమస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇగో ప్రభాస్ సార్ అయితే సినిమాలు తీయడు, ఇక గట్టడే గా కమిడియన్ ఉన్నాడు కదా, గా కమిడియను ఎట్లా అంటే ఆయన హీరోగా పనికిరాడు, మళ్ళా కమిడియన్గానే చేసుకుంటాడు సునీలు అని చెప్పిండు. ఇక అట్లనే పొలిటికల్గానైతే ఆయన ఎవ్వలెవలు ఏమేం చేస్తారు ఏమేం చేయరో అనే ముచ్చట్లనైతే చెప్పిండు కదా వేణుస్వామి. అప్పట్లో మస్తు ఫేమస్ అయిండు. ఇక కొన్ని రోజుల తర్వాత కూడా ఆయన మీద కేసులు కూడా పెట్టిర్రు. ఇక ఇప్పుడు కూడా వేణుస్వామి ఒక సంచలనమైన ముచ్చట్నే చేస్తున్నాడులా. ఎందుకంటే ఇగో 100% జైలుకు పోయిన వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా సీఎంలు అవుతున్నారు కదా. ఇక ఇప్పుడు కూడా అల్లు అర్జున్ అయితే జైలుకు పోయిండు. ఆయన 100కి 100 పాళ్ళు అయితే ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు, కొత్త పార్టీ పెడతారు, చూసుకోర్రి, నేను వేణుస్వామిని చెప్తున్నా, కొల్లు పోకుండా జరుగుతుంది అని అయితే వేణుస్వామి చెప్పిండు. ఇక అల్లు అర్జున్ అయితే పొలిటికల్ ఎంట్రీ గురించి మళ్ళొక్క మలకనైతే సోషల్ మీడియాలో చర్చనీయ అంశంగా మారిందుల్లా. ఇక త్వరలోనే బన్నీ సార్ అయితే రాజకీయాల్లోకి వస్తాడని అందరూ ప్రచారం చేసుకుంటున్నారు. అందుకనే సార్ అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థలకు కానీ కొన్ని సేవా కార్యక్రమాలకు కానీ అయితే శ్రీకారము చుడుతున్నాడని అందరూ అయితే అంటున్నారు. ఈ కార్యక్రమాలలోనే అల్లు అర్జున్ సార్ అయితే పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఎవరైతే ఉన్నారో గైన కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు. నిజంగానే మరి అల్లు అర్జున్ సారు 100% పొలిటికల్ పార్టీ పెడతాడా, నిజంగానే పెడితే సీఎం అవుతాడా అనే ముచ్చట ఇక మనకు తెలియాల్సి ఉన్నది. కొందరు అయితే వేణుస్వామి ముచ్చట్ను స్వీకరిస్తే ఇంకా కొంతమంది అయితే తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే నువ్వు చెప్పినవి అన్ని అబద్ధాలే, మునుపు సారు గట్ల చేస్తాడు, ఈసారి ఇట్లా చేస్తాడు అని చెప్పినావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ పొల్లు పోకుండా జరుగుతాయి అనుకుంటున్నావా వేణుస్వామి అని కొంతమంది అయితే కామెంట్లు కూడా చేస్తున్నారు.